Audio Jungle. ట్రిక్ క్వశ్చన్ ఇది, ట్రిక్ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ట్రిక్ క్వశ్చన్ వేస్తున్నట్టున్నారు నా పైన అందరూ కలిసి. అంతే, అర్హులు అర్హులు నేను అర్హులు మన్రేగాలో ఎంప్లాయ్మెంట్ పొందేవాళ్ళు కూడా దీంట్లో అర్హులు అవుతారు. దాని గురించి చాలా చర్చించారు ఈరోజు క్యాబినెట్లో. వాళ్ళు కూడా అర్హులు అవుతారు. ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో చేయాలని చెప్పారు. చాలా తక్కువ కదండి అమౌంట్ అక్కడ వచ్చేది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్ చేసిన సో ఎడ్యుకేషన్కి వాళ్ళు చేసే స్కిల్ సెట్కి మిస్ మ్యాచ్ ఉంటుంది. సార్ 10 లక్షలు సార్, మీరు 12 లక్షలు పెంచేశారు. ఆ డీటెయిల్స్ బ్రేకప్ మీకు ఇస్తాం. మళ్ళీ నాదే రెడీగా లేదు, అది మీకు బ్రేకప్ నేను ఇస్తాను. చాలా మంచి స్ట్రాంగ్ క్వశ్చన్స్ పడుతుంది ఈరోజు నా పైన. ఇస్తామండి. మా అంచనా 10 లక్షలు. సాచురేషన్ అని చెప్పాయి కదా, కట్ ఆఫ్ లేదని చెప్పాయి కదా. ఇప్పుడు ఈ స్కీమ్ అమలు చేయడానికి బడ్జెట్లో మనం 1000 కోట్లు కేటాయించుకున్నాం. 1000 కోట్లే కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్, సోషల్ వెల్ఫేర్ ఉంది, బీసీ వెల్ఫేర్ ఉంది, మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి కూడా, యూత్ సర్వీసెస్ నుంచి, అన్నిటి నుంచి కూడా కలిపి ఎంతైనా సరే దీన్ని సాచురేషన్ బేస్లో చేయాలనేది సీఎం గారి యొక్క ఆలోచన. బడ్జెట్లో మనం కేటాయించుకుంది 1000 కోట్లు అండి, బడ్జెట్లో పెట్టింది. అది ఎంతైనా సరే మిగతా డిపార్ట్మెంట్స్ కూడా మనం చేసుకుని చేస్తాం. అంటే అన్నీ ఉండదు, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా కొంత పులప్ చేసుకుంటామని చెప్తున్నాం. సప్లాన్ అనే కాదు, ఇప్పుడు బడ్జెట్లో ఆ డిపార్ట్మెంట్స్కి దాంట్లో కూడా సబ్ ఐటమ్ అన్ఎంప్లాయిడ్ బెనిఫిట్ అనే ఒక సబ్ ఐటమ్ ఉంది ప్లాన్స్లో కూడా. ఆ నిధులు ఉంటే వాడతాం. కానీ ఇప్పుడు సబ్ ప్లాన్ మీరు కూడా ఆలోచించి, ఇంత అద్భుతంగా ఎవరు అమలు చేయాలి సబ్ ప్లాన్? తెలుగుదేశం ప్రభుత్వం గడిచిన 4 సంవత్సరాలు అమలు చేసిన విధంగా ఎవరు చేయాలి నాకు తెలుసు. పంచాయతీరాజ్ మంత్రిగా నాకు తెలుసు. ఎందుకంటే 40% తక్కువ ఉంటే సబ్ ప్లాన్, 40% తక్కువ ఎస్సీలు ఉంటే సబ్ ప్లాన్ రాదు, వర్తించదని చాలా స్పష్టంగా చెప్పారు. అది ఉల్లంఘించడానికి ఎవరికి లేదు అధికారం. చాలా పక్కడబందిగా అమలు చేస్తున్నారు సబ్ ప్లాన్. ఈరోజు మీరు ఏ తాండాలకు వెళ్ళినా మీకు రోడ్లు అయిపోయినాయి కనుక డ్రైన్ కోరుతున్నారు. ఇట్లా చేసుకుంటూ వెళ్తున్నాం. సో నిధులు మళ్లించేది ఉండదు, దాంట్లో మీకు డౌట్ వస్తుంది. ఓకే అండి, ఇంకేం లేవా క్వశ్చన్స్? అది నా చేతుల్లో లేదు. మీరంతా అయ్యే పనులు చెప్పండి, అవును పనులు నాకు అది చెప్తారు. ఇది మీరేం చేయాలంటే ఇది అంతా ఇచ్చేసాము అందరూ ప్రింట్అవుట్ చేసి. ఇది సార్ చేతి వాట్సాప్ చేస్తాడు మీకు. ఇవి కూడా కావాలా, జియోలు కూడా కావాలా, వర్క్స్ వద్దా? ఒక 100 వస్తాయి జియోలు, రెడీగా ఉండండి. మన వాట్సాప్ ఫ్లడ్ అవుతుంది మీరు 100. ఇది జస్ట్ సమ్మరీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.